ఈ మధ్య కాలంలో షాపింగ్ మాల్స్ అనేవి మనిషి జీవన విధానాల్లో ఒక భాగం అయిపోయినాయి. చాలా వరకు చాలా చోట్ల కొన్ని పల్లెటూర్ల సంగతి వదిలేద్దాం. నేను దాని గురించి మాట్లాడట్లేదు. చాలా పట్టణాల్లో, సిటీల్లో అందరూ కూడా మాల్స్‌కి అలవాటు పడిపోయారు. ఒక కిలో కందిపప్పు కావాలన్నా మాల్స్‌కే వెళ్తున్నారు. ఏ డీమార్ట్‌కో, ఇంకో మాల్‌కో, రిలయన్స్ మార్ట్‌కో ఇలాగ. ఇంకా హైదరాబాద్ లాంటి సిటీలో అయితే ఇంకా ప్రతిదానికి లూలు మాల్స్. ఈ లూలు మాల్స్ అనేవి కూడా చాలామందికి అలవాటు పడిపోయినాయి. అంటే ఇప్పుడు ఒక్కొక్కటి అప్‌గ్రేడ్ అవుతున్నారనమాట. ఇంతకుముందు సూపర్ మార్కెట్ నుంచి మార్ట్స్ వచ్చినియి. డీమార్ట్స్ అని, రిలయన్స్ మార్ట్స్ అని ఇలాగా. దాని నుంచి ఇప్పుడు ఇంకొంచెం అప్‌గ్రేడేషన్ ఏంటి అంటే లూలు మార్ట్. ఇక్కడ ఇందులో దొరకందంటూ ఏది ఉండదు. ఇంకా వెజ్ నుంచి, నాన్ వెజ్ నుంచి, తినే పదార్థాల దగ్గర నుంచి, కొనుక్కునే దగ్గర నుంచి, ఇంకా గుండు సూది దగ్గర నుంచి ఒక రకంగా చెప్పాలంటే విమానం వరకు అన్నీ అక్కడ ఉంటాయి. అంటే విమానాలు ఉండవనుకోండి, ఆడుకునే విమానాలు. ఇలాగ అన్నీ ఇంకా అందులో దొరకందంటూ ఏముండదు. ఇలాగ ఒక మాల్‌కి అలవాటు పడిపోయిన తర్వాత ఇక ఈ సాధారణ వ్యాపారుల జోలికి వెళ్ళడం మానేశారు. ఎవరైనా ఈ రోజుకి కిరాణా కొట్లు వెలవెలబోతున్నాయి. కొంతమంది వెళ్తారు. అందరూ అని కాదు. పూర్తిగా ఇంకా ఇటువైపుకి రాలేదు. వచ్చుంటే మొత్తం వాళ్ళందరూ ఇంకా రోడ్డున పడతారు. ఆ కిరాణా వ్యాపారులందరూ. ఇప్పుడు తాజాగా అమరావతి, తిరుపతికి కూడా ఈ లూలు మాల్స్ రాబోతున్నాయట. విశాఖతో పాటు అమరావతి, తిరుపతిలోనూ కూడా ఈ లూలు మాల్స్ ఏర్పాటుకు సంస్థ సానుకూలత వ్యక్తం చేసింది. విశాఖలో లూలు మాల్ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదముద్ర వేసింది. అమరావతి, తిరుపతిలోనూ కూడా ఈ మాల్స్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థను కోరిందట రాష్ట్ర ప్రభుత్వం. దానికి సానుకూలంగా స్పందించారు లూలు మాల్స్ యాజమాన్యం అనేది కూడా ముఖ్యమంత్రి చెప్పుకొస్తున్నారు. అంటే ప్రభుత్వం కృషితో విశాఖలో లూలు మాల్స్ ఏర్పాటుకు సిద్ధమైంది. ఆల్రెడీ రెడీ అయింది. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి ఆల్రెడీ 2014-19 మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు వాళ్ళతో అనేది. అలాగే భవిష్యత్తులో కూడా ఇప్పుడు రాజధాని ప్రాంతం అమరావతి కాబట్టి ఇక్కడికే వచ్చేస్తుంది. అలాగే తిరుపతిలోనూ లూలు మాల్స్ వచ్చేస్తున్నాయి అనేది. ఇక మొత్తం ఈ మాల్స్‌తో మొత్తం రాష్ట్రం అంతా మాల్స్‌తోనే నిండిపోతే ఇక చిరు వ్యాపారులు, సాధారణ వ్యాపారులు వీళ్ళందరూ ఇంకా ఎత్తేసుకోవాల్సిందే. దుకాణం సర్దేసి ఇంకా లాకేసి వాళ్ళు వేరే పనులు ఏమన్నా చూసుకోవాల్సిందే. మొత్తానికి మాల్స్ రావడం అనేది కూడా ప్రజలకి ఇది ఒక అద్భుతమైన వెసులుబాటు, ఒక అద్భుతమైన సౌకర్యం. అదే నేపథ్యంలో చిరు వ్యాపారులు దాని మీదే ఆధారపడి బతుకు జీవనం సాగిస్తున్న వాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారు. వాళ్ళకి మాత్రం ఇలాంటి మాల్స్ రావడం అనేది కొంచెం దెబ్బే అవుతుంది వాళ్ళ జీవనం మీద.